మన ఫస్ట్ పార్టిసిపెంట్ నరసింహ రెడ్డి ఫ్రమ్ రసకల్ప. వెల్కమ్ టు ద షో. నేను ఏంటంటే ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రాల్లో ఉన్నటువంటి లోహ రసాయన శాస్త్రాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఈ రీసెర్చ్లో నేను కొత్తగా ఒక రూట్ని కనిపెట్టాను. ఏమిటంటే పూర్వకాలంలో మన ప్రాచీనులు పరకాయ ప్రవేశ విద్య అనేది ఒకటి ఉండేది. ఆ విద్య ద్వారా ఏంటంటే ఒకరి శరీరంలోకి ఇంకొకరి ప్రాణాన్ని ప్రవేశపెట్టి కావలసినటువంటి పనులన్నీ చేయించుకునేవాళ్ళు. అటువంటి విధానాన్ని నేను లోహ శాస్త్రానికి అప్లై చేశాను. దానిలో విన్ అయ్యాను. మొదటగా నేను తీసుకున్నది కాపర్ తీసుకున్నాను. గ్రీన్ కాపర్ అసోసియేషన్, తర్వాత వచ్చేసి కాపర్ అలయన్స్ వాళ్ళు కాపర్లో అనేక రకాల ప్రాపర్టీస్ని ఇన్సర్ట్ చేసి రాబోయే తరాల్లో కాపర్ అన్నిటికీ యూజ్ అయ్యేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నేను ఈ పరకాయ ప్రవేశ విద్యను లోహశాస్త్రానికి అప్లై చేసి కాపర్లో ఈరోజు మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, మనకు వద్దనుకున్న వాటిని రిమూవ్ చేయొచ్చు. అటువంటి టెక్నాలజీ నేను కనిపెట్టాను. మొదటిసారిగా ఏం చేశానంటే కొన్ని రకాలైనటువంటి పీసులు తయారు చేసి టెస్టింగ్కి ఇచ్చాను. కొన్ని టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేయించినప్పుడు వాటి కండక్టివిటీ కానివ్వండి, తర్వాత ప్రాపర్టీస్లో చేంజ్ అనేది వచ్చింది. చేంజ్ వచ్చిన తర్వాత ఇలా చిన్న స్కేల్ నుంచి, స్మాల్ స్కేల్ నుంచి పైలట్ స్కేల్ వరకు డెవలప్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రాచీనులంతా కూడా హెర్బల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ హెర్బల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని హెర్బల్లో ఏముంది, అదే కెమికల్లో ఏముంది అనే దాని మీద రీసెర్చ్ చేశాను. మళ్ళీ హెర్బల్ రూట్ని కెమికల్ రూట్గా మార్చి సేమ్ రిజల్ట్ తీశాను. ఇప్పుడు దీని ఏంటంటే 1 గ్రామ్ నుంచి 1 కిలో, 10 కిలో, 100 కిలో వరకు కూడా పైలట్ స్కేల్ వరకు ఫార్ములా డెవలప్ చేశాను. ఒక మెటీరియల్ని కాపర్లో ఒక విధానాన్ని మాత్రమే డెవలప్ చేశాను. అంటే నాకు పుషింగ్ ఇస్తే కాపర్లో ఇంకా ప్రాపర్టీస్ని, ఏ విధమైన ప్రాపర్టీస్ కావాలనుకుంటారో వాటిని మాత్రం ఇన్సర్ట్ చేసి వద్దనుకున్న వాటిని రిమూవ్ చేసి ఇవ్వగలుగుతాం. ఈ టెక్నాలజీని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్నో రకాలైనటువంటి వీటికి సైంటిస్టులు ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ కాపర్ వల్ల మనం హై కాస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. రాడారు, సెన్సారు, సోలారు, డేటా స్టోరేజ్ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో హై కాస్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. వాటిని తీసేసి ఈ కాపర్ని అక్కడ ఇన్సర్ట్ చేసినందువల్ల కాస్ట్ తగ్గిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ కాపర్ అనేక రంగాల్లో యూజ్ అవుద్ది. ఇప్పుడు ఇమీడియట్ అప్లికేషన్ ఏంటి? ఇమీడియట్ అప్లికేషన్ సోలార్. ఓకే. దీనికి ఈ మామూలు కాపర్కి వచ్చేసి 3 మైక్రాన్స్ ఉంటుంది సర్ఫేస్ ఆక్సిడేషన్. మేము తయారు చేసిన కాపర్కి 150 మైక్రాన్ల థిక్నెస్ ఉంటుంది సర్ఫేస్ ఆక్సిడేషన్. రెండోది వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఇది సెమీ కండక్టర్గా మారింది. కాపర్ 100% కండక్టర్. ఇప్పుడు మేము చేసిన కాపర్ ఏంటంటే 70% కండక్టర్. అంటే గోల్డ్ 99.99 ప్యూరిటీ ఉండే గోల్డ్కు ఉన్న కండక్టివిటీ మేము కాపర్కి వచ్చేటట్టు చేసాం. ఇప్పుడు గోల్డ్ వాడే ప్రతి ప్లేస్లోనూ కాపర్ని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు 1000 టన్నులు కావాలనుకోండి, 1000 టన్నుల వరకు చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. పైపచ్చి దీనిలో ఉన్న ఈ ఫార్ములాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ ఎఫెక్టు, పాయిజన్ ఎఫెక్టు ఉండదు. వితౌట్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, పవర్తో కూడా పెద్దగా పని ఉండదు. నార్మల్ టెంపరేచర్, నార్మల్ కండిషన్లో మనం ఎక్కడైనా కానీ తయారు చేసుకోవచ్చు. దీనిలో ఇంకా బై ప్రోడక్ట్స్ వస్తాయి ఈ ప్రాసెస్లో. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది కాపర్ క్రిస్టల్స్, నెక్స్ట్ ఇంకా అదర్ ప్రోడక్ట్స్ వస్తాయి. అవి కూడా మార్కెట్కి అవసరమే. ఇప్పుడు అలాయిస్ తోటి ప్రాపర్టీస్ చేంజ్ చేస్తారు. మెటల్ అల్లాయిస్ తోటి ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల అవి అన్ని దగ్గరలో యూజ్ అవ్వు. కొన్ని టెంపరేచర్స్లో అలా ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి కొన్ని దగ్గరలో దాని డెన్సిటీ కానివ్వండి, ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ అలాగ ఉంటుంది. అట్లా కాకుండా కాపర్కి ఒక డెన్సిటీ ఉంది, డిఫరెంట్ ఒక టేబుల్ ఉంది. ఈ కాపర్నే యూజ్ చేయాలనుకున్న దగ్గర కాపర్లో కొన్ని అవరోధాలు ఉన్నాయి. వాటిని కానీ మనం అధిగమించగలిగితే కాపర్ని మనం అన్ని రంగాల్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఇండ్యూస్ చేస్తారు? అంటే వేరే మెటల్ని కలిపి తీసేస్తారా? లేదు, వేరే మెటల్ కలిపి తీసేయడం ఏమి ఉండదు. దాని అంతటా అదే మార్చుకుంటుంది అనమాట. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటుంది కదా. ప్రతి మెటీరియల్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో చేంజింగ్ మనం తీసుకునేది ఏంటంటే కాపర్ సల్ఫేట్, కమర్షియల్ గ్రేడ్ కాపర్ సల్ఫేట్ మేము తీసుకుంటాం. దానిలో నుంచి మేము కాపర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అది చేసేటప్పుడు ఏమవుతుందంటే దానిలో ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి. సో మీరు ఆ ఎక్స్ట్రాక్షన్ మీ ఓన్ మెథడ్ ఉంది మాకు. దీన్ని మరి ఎవరు సర్టిఫై చేస్తారు? ఏదైనా నేషనల్ ఆర్గనైజేషన్ ఏమైనా సర్టిఫై చేస్తున్నదా మీ మెథడ్స్? సర్టిఫైడ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ల్యాబొరేటరీస్ అన్నిటికీ కూడా నేను ఫ్రీగా మెటీరియల్ ఇచ్చానండి. నాకు ఎవరు కూడా సర్టిఫై చేసి ఆ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వలేదు.
నేను ప్రైవేటు ల్యాబొరేటరీస్లో నేను టెస్ట్ చేయించాను డబ్బులు ఇచ్చి. ఆ టెస్టింగ్లో ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ అయినాయి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల ఎక్కడ యూజ్ అవుద్ది అంటే ఇది పలానా రంగాల్లో యూజ్ అవుద్ది అనే దాని మీద మా కాడ ఒక డేటా కూడా సేకరించాం. కాపర్లో ప్రాపర్టీస్ చేంజ్ చేస్తే ఇన్ని రంగాల్లో యూజ్ అవుద్దని ఎంతోమంది పేపర్ సబ్మిషన్ చేసి ఉన్నారు అదర్ కంట్రీస్ నుంచి. ఇండియాలో మాత్రం ఇంకా అంతవరకు మాకు తెలిసి ఇండియాలో అంత రీసెర్చ్ జరగడం లేదని మాకు అనిపించింది. ఇవి క్రిస్టల్స్, వీటిని మెల్ట్ చేస్తే ఇలాంటి మెటల్ వస్తుంది. ఈ మెటల్ మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, వైర్గా కానివ్వండి, లేదు మనకు కావాల్సిన సేమ్ డయామీటర్. మామూలు కాపర్ కంటే ఇది ఎంత చీప్ అవుతుందండి? మామూలు కాపర్ కన్నా చీప్ అవుతుంది, కాస్ట్ అవుతుంది. కాపరే ఇప్పుడు కాపర్ అనేది మనం అనుకుంటున్నాం మనకు చూడడానికి కాపర్ లాగా ఉంది. దీనిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల ఇది హై కాస్ట్ మెటీరియల్స్ని రీప్లేస్ చేయడానికి యూజ్. ఓకే ఓకే. ఈ సైన్స్ అనే దానికి జస్టిఫై చేయలేరు కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ యాక్సెప్టబిలిటీ ఏ సైంటిఫిక్ కమ్యూనిటీ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేయలేదు. లేదు సార్, ఇండియాలో ఏంటంటే మేము ఇచ్చినంత వరకు కూడా ఎంత దూరం తిరిగాం కానీ ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇది అనేది చెప్తున్నారు. కానీ అందుకనే మీరు ఈ ప్లాట్ఫామ్కి వచ్చారు అంతేనా? ఎవరన్నా సైంటిఫిక్ కంపెనీ పికప్ చేసి పేటెంట్ చేసుకుని మాకు టైం అయిపోతుంది, మేము సంపాదించిన నాలెడ్జి వేస్ట్ అయిపోతుంది. ఈ నాలెడ్జిని ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేద్దాం అనేది ఆలోచన ఉంది. అయితే మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం ఫోన్లో మీరు ఢిల్లీలో వెళ్ళాను, చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలిచాను, సైంటిస్ట్ని కలిచాను, అని నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు గవర్నమెంట్కి ఏదైనా అప్పీల్ చేయదలుచుకుంటే మీరు చేయొచ్చండి. ఇంకా మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం కావాలో కూడా ఒకసారి కోరుకునేది ఒకటే సార్, భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఎన్నో మర్మగర్భితమైన విషయాలు తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఇలా తెలుసుకున్న విజ్ఞానాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనే భ్రమలో ఉండి వీటిని అవాయిడ్ చేస్తున్నారు. వీటిని కూడా లింక్ చేసుకొని ఏన్షియంట్లో కూడా సైన్స్ ఉంది, దానిలో కూడా మనకు పనికొచ్చే ఎన్నో ఉంటాయి అనేదాన్ని తెలుసుకొని వీటిని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి లింక్ చేసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలన్నదే నేను కోరుకునేది. ఎంత ఖర్చు పెట్టారు డబ్బులు మీరు ఈ రీసెర్చ్ చేసి చెప్తున్నారు కదా సార్? 30 సంవత్సరాల నుంచి ఎంతో ఖర్చు పెట్టాను, దానికి లెక్క కట్టలేను నేను. రెండోది, రీసెంట్గా ఒక 10 years నుంచి మేము కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈ 10 సంవత్సరాల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టాను సార్. అప్పు తీసుకొచ్చి మా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే మా ఇంట్రెస్ట్ మేము కావాలని చేసాం, మాకెవరో అడిగితే చేసింది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కాపర్ అలయన్స్ వాళ్ళు, గ్రీన్ కాపర్ వాళ్ళు, వీళ్ళు కాపర్లో ఇన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నారు కదా, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రాసెస్ని ఆటోమేట్ చేయగలుగుతారా అని ఒక ఇండస్ట్రియలైజేషన్కి, స్కేలబిలిటీకి? ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తాను నేను అవసరమైతే. ఇప్పుడు సో ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. సైంటిఫిక్ ప్రాసెస్. సో స్టార్ట్అప్ జంక్షన్ ఇలా అప్పుడప్పుడు ఒకటే బిజినెస్ ఐడియా కూడా కాకుండా ప్రపంచానికి, మన దేశానికి, ముఖ్యంగా మన తెలుగు స్పీకింగ్ రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటి మంచి ఐడియాతో వచ్చారు. తప్పకుండా మిమ్మల్ని మా జడ్జెస్ తరపున, మెంటర్స్ తరపున, మా స్టార్ట్అప్ జంక్షన్ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.